హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఇవాళ వ్లాగ్ చాలా 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 స్పెషల్ అనమాట. ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఈరోజు మా మమ్మీది అలాగే మా డాడీది 25 years యానివర్సరీ సెలబ్రేషన్స్ మేము జరుపుకోబోతున్నాము. అది కూడా మా ఇంట్లో అనమాట. సో మార్నింగ్ ఫోన్ చేసి రండి ఇద్దరు ఇంటికి లంచ్కి అని చెప్పి ఇన్వైట్ చేశాము, మా మదర్ని అండ్ మా ఫాదర్ని. సో ఈరోజు క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కూల్గా కూడా ఉంది. సో అని వీడియో క్యాప్చర్ చేశాను నేను. సో లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. సో మా మదర్కి చాలా ఇష్టం అనమాట, ఫేవరెట్ చేపల పులుసు నెల్లూరు స్టైల్. సో ఈ చేపల పులుసు నెల్లూరు స్టైల్ చాలా టైమ్స్ చేశాను నేను, మన వీడియోస్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను చేపల పులుసుకి రెడీ చేసి పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి మిరియాల రసం అనమాట. సో మా హస్బెండ్ ఫేవరెట్ అనమాట. సో అలాగే నాకు ఎలాగో రాదు కదా, మా అత్తయ్య గారు చెప్పాను. సో మా అత్తయ్య నేను చేస్తాలే అని చెప్పేసి అయితే ఇక్కడ పొయ్యి మీద పెట్టింది మిరియాల రసం. మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయాలి. సో ఫైనల్లీ చేపల పులుసు అయితే చాలా బాగా కుదిరింది, పర్ఫెక్ట్గా ఉంది. సో చేపల పులుసులో మెయిన్ ఏమి వేసినా వేయకపోయినా మ్యాంగో వేయాలి, పచ్చి మ్యాంగో. అప్పుడు ఆ చేపల పులుసుకి అనేది టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఇంకొన్ని ఫిషెస్ ఉంటే దాన్ని ఫ్రై చేద్దామని చెప్పేసి మసాలా అన్నీ పట్టి పక్కన పెట్టుంచాను, ఒక 1/2 hour అయినా నానాలని చెప్పేసి. సో ఇప్పుడే ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యింది. ఫిష్ పులుసు అలాగే ఫ్రై, అలాగే మా అత్త పెట్టిన అల్లం రసం, అల్లం అండ్ మిరియాలు 2. సో ఇప్పుడు టేస్ట్ చేస్తాము. అలాగే ఇప్పుడు పొయ్యి మీద రైస్ పెట్టాను. సో ఫుల్ కంప్లీట్ అయిపోతే మనం ఫిష్ ఫ్రై అనేది ఏం చేసుకోవచ్చు ఫ్రైగా. సో ఇదనమాట, చిన్నప్పటి నుంచి మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఏదో ఒకటి చేయాలి అనేది ఎవరికైనా ఒక చిన్న ఉంటుంది కదా ఆలోచన. సో ఫైనల్లీ 25 years తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ మా మదర్ని మా ఫాదర్ని మా ఇంటికి పిలిచి వాళ్ళ మ్యారేజ్ డేకి ఇలాగ జరుపుకుంటున్నాం. వాళ్ళకి మెమరబుల్లో ఇది కూడా మంచిగా వీడియో ఉండాలి, బ్లాగ్ ఎప్పటికైనా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ కాకుండా పూర్తి వరకు ఈ వ్లాగ్ మీరు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు మెన్షన్ చేయండి. సో అఫ్కోర్స్ అందరూ మా మదర్కి అలాగే మా ఫాదర్కి యానివర్సరీ విషెస్ చెప్తారు. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఇంకా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది పూర్తి వీడియోలో చూసేయండి. సో మార్నింగ్ వచ్చారనమాట మా మదర్ ఫాదరు. సో టెంపుల్ మా ఇంటి పక్కనే కొంచెం దూరంలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి శివాలయం దర్శనం చేసుకొని సో ఇంకా మా ఇంటికి వెళ్దామని వచ్చారు. సో ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది, ఫొటోస్ తీయమంటే అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయితే నేను ఫ్రై చేస్తున్నాను. మనకి ఆయిల్ కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ హెవీగా వేసేస్తారు, అంటే ఫిష్ ఫ్రై అనేది మునగాలంట. సో నేనైతే అంత ఆయిల్ వేయను, ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ అయితే రీయూజబుల్ చేయం కదా. సో అందుకని చెప్పేసి ఒక 3 to 4 spoons ఆయిల్ వేసాను. సో ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేస్తాను, ఇక్కడ చూస్తున్నారా మీరు. సో ఇలాగా మనకి బాగా ఒక 5 minutes స్లిమ్లో పెట్టాలి, అప్పుడు చిన్నగా ఉడకతా ఉంటుంది అనమాట ఫ్రై. సో లంచ్ అయితే ఫైనల్లీ అయిపోయింది. సో ఫ్రై బాగా వచ్చింది, అలాగే ఫిష్ పులుసు కూడా బాగా వచ్చింది.
రసం కూడా బాగా వచ్చింది. సో ఇక్కడ మేము లంచ్ చేసాము. అలాగే ఇంకా మా ఇంటి పక్కన ఉన్న రెడ్డమ్మ అని పిలుస్తాను. సో ఆమె వచ్చింది. ఇంకా మేము అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఆడవాళ్ళు చేరితే అంతే కదండి, ఏదో ఒక మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇంకా నాకేమైతే బోర్ అయితే అనిపిస్తూ ఉంది. ఏంది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, నన్ను వదిలేశారు ఏంటి అని చెప్పేసి అయితే నాకైతే బోర్గా అనిపించింది. సో ఇక్కడ మా ఇంటి పక్కనే ఉన్న రెడ్డమ్మ అయితే ఒక చిన్న జోక్ అయితే వేసింది. సో దానికైతే నేను పడి నవ్వుకుంటా ఉన్నాను. సో అందరం నవ్వుకున్నాము. కొంచెంసేపు అలా టైంపాస్ అయింది మాకైతే. సో ఈరోజైతే చాలా బాగా జరిగిందనమాట. మా అమ్మోళ్ళది 25th యానివర్సరీ మా ఇంట్లో. సో మా సిస్టర్ ఒక్కటే మిస్ అయింది. లాస్ట్ ఇయర్ మా సిస్టర్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదన్నమాట. సో అందరం కలుసుకొని అలా టైంపాస్ అయ్యాము. సో గాయస్ ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:30 అయ్యింది. 5:30 అయినా చూడండి ఎండ ఎలా ఉందంటే మామూలుగా లేదు. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. సో ఎందుకంటే ఒక చిన్న కేక్ కటింగ్ లాగా అయితే ప్లాన్ చేశాను నేను. సో కేక్ ఆర్డర్ ఇచ్చాము. సో తీసుకురావాలి కేక్. సో ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. మా అత్తయ్య, అలాగే మా మమ్మీ, అలాగే మా ఇంటి పక్కన ఉన్న రెడ్డమ్మ అని ఒక ఉందిలే, వాళ్ళ ముగ్గురు మీటింగ్ పెట్టుకుని ఉన్నారు. సో మనం వెళ్ళి కేక్ తెచ్చేసుకున్నాము. మా నాన్న అయితే పడుకున్నారు, బాగా పడుకున్నారు. సరే మా నాన్న లేసేలోపు మనం కేక్ తెచ్చేసాము అనుకో, కేక్ కటింగ్ కూడా అయిపోయింది ప్లాన్ అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఇప్పుడైతే వెళ్ళాలి. ఈ ఎండ చూస్తుంటేనేమో మామూలుగా లేదు ట్రైన్కి. సో ఇంకా తప్పదు కదా, వెళ్ళేసి వద్దాం. సో పూలు తీసుకుందామని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ హిందుస్థాన్ బేకరీ, ఇక్కడ స్వీట్స్ బాగుంటాయి. సరే కేక్ చూద్దామని చెప్పేసి అయితే మేము లోపలికి వెళ్ళాము. కేక్స్ ఇక్కడ నాకు చూడండి రెడ్ వెల్వెట్ ఉంది కదా, నా ఫేవరెట్ అనమాట కూలింగ్ కేక్లో. అలాగే బ్లాక్ ఫారెస్ట్ కూడా నాకు చాలా ఇష్టం, ఈ రెండు ఇష్టం. సో నేను అనుకున్న కేక్ అయితే అక్కడ లేదనమాట. సో ఇంకొక దగ్గరికి అయితే వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఇక్కడ వాళ్ళకి 25 years కదా, సో దానికి సంబంధించింది అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఇక్కడ లేనిదంటూ ఏమీ ఉండదు. యానివర్సరీ కానీ, బర్త్డే విషెస్ కానీ, బేబీ షవర్ది కానీ, మనకి డెకరేషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఈ అడ్రస్ వచ్చేసి మనకి టంకు రోడ్ ఉంది కదా కావలికి, మన బ్రిడ్జి హైవే ఎక్కేటప్పుడు అనమాట. ఇది ఉదయగిరి బ్రిడ్జికి ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో హిందుస్థాన్ బేకరీ అని. సో ఇంకక్కడ మనకు కావాల్సిన కేక్ అయితే నచ్చలేదు. సో అందుకని ఇంకొక షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడ వచ్చి వాణి బేకరీ అనమాట. సో ఇదొక బేకరీ షాపు. సో ఇక్కడ మనకి చాలా 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 రకాల కేక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అర్థమైద్ది మీకు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనకి ఏ థీమ్ కావాలన్నా ఆ థీమ్ కేక్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఫైనల్లీ నాకు కావాల్సిన కేక్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. సో అందుకైతే ఇంకా హ్యాపీ 25th యానివర్సరీ మామ్ లవ్స్ డాడ్ అని చెప్పేసి అయితే నేను అలా తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినా కూడా చూస్తున్నారా, వీళ్ళ డిస్కషన్ అయితే మామూలుగా ఆపేటట్టే లేదు.
మా నాన్న కూడా యాడ్ చేశారు వాళ్ళ డిస్కషన్లో. సో పాపం పిల్లకాయలు చూడండి, మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు అనమాట వీళ్ళు. సో ముందుగానే వచ్చి కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు కేక్ వస్తారా మా ఎప్పుడెప్పుడు తినాలంటే చూస్తూ ఉన్నారు ఇద్దరు. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇక్కడ షేక్ అండ్ ఇవ్వు అన్నకి అని అంటే అసలు మా అమ్మాయి అసలు ఇవ్వదండి షేక్ అండ్. చూడండి, మీరే చూడండి, ఎవరినైనా కొత్త వాళ్ళని చూస్తే భయపడుతుంది. అస్సలు ఇవ్వనే లేదండి అసలు. ఒక పక్క మా నాన్న షేక్ అండ్ ఇవ్వు అన్నయ్యకి షేక్ అండ్ ఇవ్వు అంటే కూడా అసలు చెయ్యలేపట్లేదు అసలు అమ్మాయి. సరే అన్నకి ఇవ్వకపోతే పర్లేదు, పాపకి ఇవ్వు అని చెప్పేసి అయితే షేక్ అండ్ అంటే పాపకు కూడా ఇవ్వట్లేదండి అసలుకి. ఇద్దామా వద్దా అనే దాంట్లో మైండ్లో ఉంది. సరే ఇంక ఇది జరుగుతూ ఉంటుందిలే, ఇంకెందుకు కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మా సిస్టర్ ఒక్కటి మిస్ అయింది, నాకు అదే బాధగా ఉంది. మా సిస్టర్ కంటే ఇంకా కొంచెం బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం. బట్ వాళ్ళ అత్తగారింట్లో ఉంది కాబట్టి కుదరదు. Wanna stay with you, cause everyone is so loud. I just want a little bit of peace and quiet. Keep it quiet. Give me a sense of direction. Give me some time for introspection. సో ఫైనల్లీ ఇలా వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి. సో మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్తున్నారు. సో బాగా జరిగింది అని చెప్పేసి అయితే అనుకున్నాం అందరమే. సో ఇలా వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాము. ఈ లోపల మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సో వాళ్ళతో కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అలాగే ఒక ఫోటో తీసుకున్నాము, మెమొరీ కదా ఇదని చెప్పేసి. సో ఇదండి ఇవాల్టి మా వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా ఉన్నాయి, కొంచెం లేట్ అవుతున్నాయండి వీడియోస్, ఎందుకంటే ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు కొంచెం
వీలు కావట్లేదు. సో అందుకనైతే నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ముందు ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇది అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వచ్చి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరందరూ మా సిస్టర్ మ్యారేజ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు. సో ఒకటైతే రెడీగా ఉంది మ్యారేజ్ వీడియో, అది తొందరలో పోస్ట్ చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే పెట్టుకోండి. సో పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.